సాయిబొమ్మ కేసులో రవి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొడుకు చేసింది తప్పేనన్న రవి తండ్రి అప్పారావు మనవరాలి భవిష్యత్తుపైన తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చట్టానికి జాలి దయ ఉండవని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. దయ తలచి తక్కువ శిక్ష వెయ్యాలంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. స్టేషన్లో ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. కోడలు కూడా తనతో మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు రవి తండ్రి. ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి తండ్రి అప్పారావు స్పందించారు. తన కుమారుడు తప్పు చేశాడని అంగీకరిస్తూనే తన మనవరాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనికి తక్కువ శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులను ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అప్పారావు మాట్లాడుతూ, నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే కావచ్చు, కానీ వాడికి ఒక కూతురుంది. నా మీద దయదలిచి వాడిని స్టేషన్లో ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అంటూ కూడా కోరుకుంటున్నాడు ఆ తండ్రి. ఇప్పుడు నా బాధ అంతా నా మనవరాలి గురించే. ఆమె చాలా తెలివైంది, ఆమెను తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రవి తండ్రి. ప్రస్తుతం తన కోడలు కూడా తనతో మాట్లాడటం లేదని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కొడుకును వదిలిపెట్టారని తనకు తెలుసని అప్పారావు అంటూ ఉన్నారు. చట్టానికి జాలి దయ వంటివి ఉండవు. తప్పు చేసిన వాళ్ళంతా ఒక్కటే. నా మనవరాలి కోసం కొడుకును వదిలేయరని కూడా నాకు తెలుసు. ఇప్పుడు నేను బాధపడటం తప్ప చేయగలిగింది ఏం లేదు అని ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కొత్త సినిమాలు పైరసీ చేస్తూ కోర్టు సంపాదించాడన్న ఆరోపణతో రవి అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతూ ఉండగా అతని తండ్రి చేసిన ఈ భావోద్వేగపూరిత విజ్ఞప్తి అందరినీ కదిలిస్తోంది.